హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ మైరా. అదే నీవు అదే నేను పార్ట్ 90. ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చినట్టయితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా? తపస్వి ఫైనల్లో కూడా సెంచరీ చేసి అభిమానుల ఆశలను నిజం చేస్తూ పోతుందేమో వరల్డ్ కప్, చేజార్చుకుంటారేమో అనుకున్న మ్యాచ్ని గెలిపించాడు. ఫలితంగా ఇండియా వరల్డ్ కప్ని సొంతం చేసుకుంది. 2 వికెట్స్ చేతిలో ఉండగానే టార్గెట్ని పూర్తి చేసింది. తపస్వి ఆనందంతో బ్యాట్ని కెమెరా వైపు చూపించి ఇట్స్ ఫర్ యూ అని కన్ను కొట్టాడు సరదాగా. తపస్వి మాటలు ఎవరికి చేరాలో వారికి చేరాయి. మ్యాచ్ని మొత్తం కదలకుండా చూసిన పర్ణిక సంతోషాన్ని దాచుకోలేకపోయింది. ఎవరితో పంచుకోవాలో తెలియలేదు. మరియా 2 రోజుల క్రితం ఫ్రెండ్ మ్యారేజ్ ఫంక్షన్ ఉందని తన ఊరికి వెళ్ళింది. ఆట ధ్యాసలో ఉన్న తపస్వి చూడడని తెలిసినా 4 కొట్టినప్పుడు, బాల్ 6కి వెళ్ళినప్పుడు మెసేజ్ పంపిస్తూనే ఉంది పర్ణిక. ఫైనల్లో గెలిచిన ఇండియా పేరు మారిమోగిపోతుంటే తపస్విని చూసుకొని తెగ మురిసిపోయింది. టీవీలో తపస్విని చూసి నువ్వు నా బంగారు కొండవిరా అని చేతులు తిప్పి ముద్దు పెట్టుకుంది. అభిమానుల ఆనందం ఇంత అంతా కాదు. ఒక్కసారిగా గ్రౌండ్లోనికి దూసుకుని వచ్చేశారు అందరూ. మ్యాచ్ గెలిపించిన తపస్విని టీం మెంబర్స్ అందరూ ఎత్తుకొని ఎగరేసి పట్టుకున్నారు. వరల్డ్ కప్ గెలిచిన ఆనందంలో తమ ఆనందాన్ని పంచుకోవాలనే ఉద్దేశంలో ఆకాశంలో చక్కర్లు కొడుతున్న ఎయిర్ క్రాఫ్ట్ నుండి పూల వర్షాన్ని కురిపించింది న్యూజిలాండ్ గవర్నమెంట్. పాకిస్తాన్ క్రికెటర్ల మొహం మాడిపోయింది. దాదాపుగా గెలుపు తమదే అనుకున్న టైంలో అదృష్ట దేవత చిన్నచూపు చూడటంతో లేని నవ్వును మొహం మీదకి తెచ్చుకొని ఇండియన్ క్రికెటర్స్ని అందరూ సమానంగా చేతులు కలిపి అభినందించారు. అభిమానుల ఆనందాలు, అందరి విషెస్ అందుకొని మ్యాన్ ఆఫ్ ది సిరీస్ టైటిల్ని కూడా అందుకున్నాడు తపస్వి. మీడియా మొత్తం చుట్టుముట్టింది తపస్విని. ఈ విక్టరీని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అంది. ఇదంతా మా అమ్మ ఆశీర్వాదం. తన కళ ఈరోజు నిజమైంది. లవ్ యూ మా అని నా గెలుపు నీదే అన్నాడు కెమెరా వైపు చూసి. కొడుకు అలా చెప్తుంటే కావేరి తెగ మురిసిపోయింది. గెలవాలి అనే గేమ్ స్టార్ట్ చేసినా గెలుపు అందుకోవటం కోసం చేసే పరుగు చాలా కష్టం. దానికి అభిమానుల ఆశలు, మా అమ్మ దీవెనలు, ఆ పైవాడు దృష్టి, నా మీద చూపించే అదృష్టం అన్నీ కలిసి రావాలి. మీకు మీ అమ్మగారంటే చాలా ఇష్టమని, ఆవిడ ఏం చెప్పినా వింటారని, మీరిద్దరూ తల్లి కొడుకుల్లా కాకుండా ఫ్రెండ్స్లా ఉంటారని అందరూ చెప్పుకుంటారు. ఈ విజయానికి కారణం మీ అమ్మగారిని అనుకుంటున్నారా? ఈ వరల్డ్ కప్ ఎవరికి అంకితం ఇస్తున్నారు అని మీడియా మరో ప్రశ్న సంధించింది. మీరన్నది 100% నిజం. అమ్మ ఏం చేసినా నా మంచి కోసమే చేస్తుంది. అమ్మ మాటే నా మాట. అమ్మ మాటకి తిరిగే లేదు. లవ్ యూ అమ్మ, ఇది నీకోసమే అంటూ కప్పుని ఎత్తి చూపించాడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్నట్టు చక్కగా చెప్పి అక్కడ నుంచి అంతే మౌనంగా తప్పుకున్నాడు తపస్వి. తపస్వి మీడియాకి ఇస్తున్న సమాధానం వింటూ నాకు తెలుసు తపస్వి, నీకు ఆంటీ అంటే చాలా ఇష్టమని అనుకుంది పర్ణిక. ఇండియా టీం మొత్తం గ్రాండ్గా వరల్డ్ కప్ని అందుకుంది. ఇండియా వరల్డ్ కప్ గెలుచుకుంది అన్న వెంటనే కావేరి ఇంటిని చుట్టుముట్టింది మీడియా. మీడియాతో పాటు మరికొంత అభిమానులు కూడా కలిశారు. కావేరి బయటకు వచ్చి మాట్లాడే వరకు వదల్లేదు. బయటికి రావాలి అంటూ కేకలు వేశారు. కావేరి, కపిల, సల్మా ఇంట్లో ఉన్న సెక్యూరిటీకి గోవర్ధన్ స్వీట్స్ తెచ్చి అందరి నోరు తీపి చేశాడు సంతోషంగా. ఈనాటికి తన కొడుకు కల నిజమైనందుకు కావేరి చాలా ఆనందంగా ఉంది. ఇండియా వరల్డ్ కప్ గెలిచినందుకు, తపస్వి యాక్టివ్ పార్ట్ అయినందుకు కావేరికి ఆనందంతో కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి. మీడియా ముందుకు వచ్చింది కావేరి. చెప్పండి, మీ అబ్బాయి చాలా బాగా ఆడి ఇండియాకి వరల్డ్ కప్ను సాధించి పెట్టాడు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అని ప్రశ్నించింది మీడియా. నాకు చాలా హ్యాపీగా ఉంది. నా కొడుకుగా కంటే ఆలం తపస్వికి తల్లిగా చెప్పలేనంత సంతోషంగా ఉన్నాను అని చాలా గర్వంగా చెప్పింది కావేరి. గ్రాండ్గా వరల్డ్ కప్ని అందుకొని వస్తున్న మీ అబ్బాయికి మీరిచ్చే గిఫ్ట్ ఏంటి అని సరదాగా అడుగుతున్న మీడియాను చూసి ఒక క్షణం కావేరి ఆనందంతో తనని తాను మరిచిపోయింది. అందుకేనేమో ఆనందంలో తొందరగా నిర్ణయాలు తీసుకోకూడదు అంటారు. తప్పకుండా గొప్ప గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నాను, వాడి జీవితంలో మర్చిపోలేనిది అని నవ్వుతూ సల్మా అని పిలిచింది. పక్కనే ఉన్న గోవర్ధన్, కపిల జరగబోయే ప్రమాదాన్ని ముందే ఊహించి ఆపేలోపే అక్కడే ఉన్న సల్మా ముందుకు వచ్చింది. సల్మాన్ మీడియా ముందుకు తీసుకువచ్చి భుజం చుట్టూ చేతులు వేసి, నా కాబోయే కోడలు, ఇదే నా కొడుకు ఆలం తపస్సుకి నేనిచ్చే సర్ప్రైజ్ గిఫ్ట్ అని చూపించేసింది కావేరి.
సల్మా మీద ఒక్కసారిగా ఎన్నో ఫ్లాష్లు వెలుగుతూనే ఉన్నాయి. క్షణంలో ఈ వార్త టీవీల్లోకి వెళ్ళిపోయింది. సల్మా కుటుంబ సభ్యులకి ఈ వార్త చాలా ఆనందాన్ని కలుగజేసింది. ఏం కావాలని కోరుకున్నామో అదే జరుగుతుందని అనుకున్నారు. నిజానికి కావేరి అంటే వాళ్ళకి అస్సలు నచ్చదు. కానీ ఆలం తన కొడుకు రక్తం. తన మనవరాలు సంతోషంగా ఉండాలంటే కావేరి దగ్గర ఇగో వదులుకోవటం పర్వాలేదని అనుకున్నారు. అందుకే అప్పటి వరకు లేని ప్రేమ పుట్టుకు వచ్చింది కావేరి మీద. మనుషులందరూ అంతే. ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే తమకు అనుకూలంగా మలుచుకుంటారు. ఎవరి వైపు నుంచి వస్తే వాళ్లే కరెక్ట్. ప్రపంచంలో కుళ్ళు కల్మషం ఎంతో ఉందని కావేరికి కూడా తెలుసు. కానీ కేవలం భర్త పేరు అడ్డం పెట్టుకుని వాళ్ళు తనని అలా మోసం చేస్తారని అనుకోలేదు. ఇందులో సల్మాకి కూడా ఎటువంటి ప్రమేయం లేదు. తన పెద్దవాళ్ళు నిజంగానే తామిద్దరికీ పెళ్లి చేస్తున్నారు అని సంతోషంగానే అనుకుంటోంది. కావలసింది ఇస్తామని చెప్తూనే సందర్భాన్ని వాళ్లకు కావలసినట్టుగా మార్చుకున్నారు అక్బర్ తల్లిదండ్రులు. ఇవేమీ తెలియని తపస్వి చాలా సంతోషంగా ఉన్నాడు. టీవీ వైపు కానీ మొబైల్ వైపు కానీ చూసే అవకాశం తపస్వికి రానేలేదు. తన చుట్టూ ఉన్న సందడి, అందరి అభినందనలు, తన టీమ్మేట్స్ తనపై కురిపిస్తున్న ప్రేమ జల్లుల్లో తడిసిపోతున్నాడు. అభిమానుల అభినందనలో మునిగిపోతున్నాడు. మర్నాడు గెలిచిన టీంకి ఘనంగా ఆతిథ్యాన్ని ఏర్పాటు చేసింది న్యూజిలాండ్ ప్రభుత్వం. ఆ పార్టీని అందుకొని అప్పుడు ఇండియా చేరుకుంటారు టీం అంతా అని నిర్ణయం చేసేసింది బీసీసీఐ. అందరి ఆనందాలను అందుకొని రూముకు చేరుకొని తపస్వి తన మొబైల్ని ఓపెన్ చేశాడు. ముందుగా పర్ణిక వాట్సాప్ని ఓపెన్ చేసి తనకు పంపిన మెసేజ్లన్నీ చదువుకున్నాడు. నవ్వుకున్నాడు. థ్యాంక్ యూ వైఫీ, నాకు ఇస్తానన్న గిఫ్ట్ మర్చిపోకుండా చక్కగా ర్యాప్ చేసి రెడీగా ఉంచు. తొందరలో నీ ముందుకు వచ్చి వాలిపోతాను అని రిప్లై ఇచ్చేసి వెంటనే తల్లికి కాల్ చేశాడు. కొడుకు ఎప్పుడు ఫోన్ చేస్తాడా అని ఎదురుచూస్తున్న కావేరి సంతోషంగా లిఫ్ట్ చేసింది. బంగారు, కంగ్రాట్స్ రా నాన్న, నువ్వేం కోరుకున్నావో ఫైనల్గా అది అందుకున్నావు. నీ ఆటకి ఎంతమంది ఫిదా అయిపోయారో తెలుసా? అభిమానులు నీ మీద పూలవర్షం కురిపించుతుంటే నేను అన్నీ చూస్తూనే ఉన్నాను అని ఎమోషనల్గా ఫీల్ అయింది కావేరి. థ్యాంక్ యూ అమ్మా, నువ్వు అలా చెప్తుంటే నీ దగ్గరికి వచ్చేయాలనుంది తెలుసా వెంటనే. కానీ రేపు జనరల్గా గెలిచిన వాళ్ళకి గ్రాండ్గా పార్టీ ఇస్తారు కదా, ఆ పార్టీలో పార్టిసిపేట్ చేస్తే కానీ ఇక్కడ నుంచి కదటం కుదరదు. మేము వచ్చేసరికి రేపు నైట్ అయిపోతుందేమో అన్నాడు తపస్వి. తప్పకుండా నాన్న, అలాంటి పార్టీస్కి అటెండ్ కావడం కూడా చాలా ఇంపార్టెంట్. నీకోసం నేను కూడా ఒక గిఫ్ట్ రెడీ చేశాను. నువ్వు ఇక్కడికి వచ్చాక మన వాళ్ళందరికీ పార్టీ ఇద్దాం. ఆ పార్టీలో నేను నా గిఫ్ట్ నీకు చూపిస్తాను అంది సల్మాన్ దృష్టిలో పెట్టుకుని. అమ్మా, నేను కూడా నీకు ఒక స్పెషల్ గిఫ్ట్ రెడీ చేస్తున్నా. నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు దాన్ని చూస్తే, ఆ గిఫ్ట్ని చూసి అన్నాడు పర్ణికని దృష్టిలో పెట్టుకున్న తపస్వి. తల్లి కొడుకులు ఇద్దరూ ఒకరికి తెలియకుండా ఒకరు దాగుడుమూతలు ఆడుతున్నామని అనుకున్నారు. కానీ అది ఎక్కడికి దారితీస్తుందో ఇద్దరూ ఊహించలేదు. సల్మాకి అయోమయంగా అనిపించింది. ఆలం ప్రేమ తెలుసుకున్నాక వదిలేసి వెళ్ళిపోదామా అనుకుంది. కానీ తన హక్కు, తన జీజు, వరసైన వాడిని, వయసులో ఉన్నవాడిని, తను ఇష్టపడిన వ్యక్తిని వదులుకోవాలని ఎవరికోసమో అనిపించలేదు. తనని కోడలుగా మీడియా ముందు పరిచయం చేస్తున్నప్పుడు కపిల వైపు చూసింది. కానీ కపిల కళ్ళల్లో ఏం కనిపించిందో అర్థం చేసుకోలేకపోయింది సల్మా. కాసేపటి తర్వాత సందడి అంతా సద్దుమణిగాక, ఆంటీ, మీరు కోడలుగా అనౌన్స్ చేశారు కదా, నా ఫ్రెండ్స్ అందరూ పార్టీ కావాలని అడుగుతున్నారు. హైదరాబాద్లో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, నేను బయటికి వెళ్ళనా అని అడిగింది కావేరిని. అమ్మో వద్దు సల్మా, తపస్సు వచ్చే వరకు నువ్వు ఇంట్లో ఉంటే బాగుంటుందేమో, సెక్యూరిటీ ప్రాబ్లం, నిన్ను బయటికి వెళ్ళమని గట్టిగా చెప్పలేకపోతున్నాను అంది కావేరి. వెంటనే దాదాజీకి ఫోన్ చేసి సల్మా ఒక 5 నిమిషాలు మాట్లాడింది. కావేరికి ఫోన్ ఇచ్చి, ఇదిగోండి దాదాజీ మీతో మాట్లాడతారట అంది. తన ఫ్రెండ్స్ అందరికీ సరదాగా పార్టీ ఇస్తుందంటే వెళ్ళని కావేరి, ఏం కాదు కదా అని మామగారు చెప్తుంటే ఇంకేమనలేక సెక్యూరిటీ ప్రాబ్లం అని చెప్పినా ఏం పర్వాలేదు వెళ్ళని అన్నాడు. అప్పటికే సల్మా ఫ్రెండ్స్ కొంతమంది కారులో వచ్చి గేట్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. సల్మా కూడా బయటికి వెళ్ళాలని, తన ఫ్రెండ్స్తో తన మనసులో ఉన్నదాన్ని చెప్పుకోవాలని ఆతృత ఆరాటపడుతోంది. జాగ్రత్త సల్మా, తొందరగా వచ్చేస్తావు కదూ, పోనీ నీ వెనక సెక్యూరిటీని పంపించినా అని అడిగింది కావేరి. ఆంటీ ప్లీజ్, సెక్యూరిటీ ఉంటే ఫ్రీనెస్ ఉండదు, ఏం అనుకోవద్దు, ఈ ఒక్కసారి నన్ను వెళ్ళనివ్వండి, మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టను అని చెప్పి సల్మా తన ఫ్రెండ్స్తో కలిసి బయటికి వెళ్ళిపోయింది.
వెళ్ళటం నేరుగా పబ్కి చేరింది. ఫ్రెండ్స్ అందరూ ఆలం తపస్సుకి వైఫ్ అయిపోతున్నావే, కంగ్రాట్స్ చెప్పారు. పార్టీని బాగా ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేస్తున్నారంతా. సల్మా తన బెస్ట్ ఫ్రెండ్ అయిన సాన్యాతో బార్ కౌంటర్ ముందు కూర్చొని ఇద్దరూ సాఫ్ట్ డ్రింక్స్ తీసుకున్నారు. ఏంటే అంత గొప్ప క్రికెటర్కి వైఫ్ అవుతున్నా నీ మొహంలో ఆనందం కనిపించడం లేదు, ఏంటి సంగతి అని అడిగింది సాన్యా. ఏం చెప్పమంటావు అని ఉదయం కపిల్కి తనకి జరిగిన డిస్కషన్ చెప్పింది. వాడు నిజంగా ప్రేమిస్తున్నాడా లేదా నాకు తెలీదు, ఆంటీ ఏమో నన్ను కోడలుగా పరిచయం చేసింది అని తన బాధ అంతా ఫ్రెండ్తో చెప్పుకుంది. వాళ్ళందరి సంగతి వదిలే, ఫస్ట్ ఒకటి చెప్పు, అసలు ఇంతకీ నీకు ఆ తపస్వి అంటే ఇష్టమా కాదా అని అడిగింది సాన్య. హే, తపస్వి అంటే వాడి పేరు ఆలం, వాడు నా జీజు, వాడంటే నాకు ప్రాణం. వాడని తెలియకముందే పిచ్చి పిచ్చిగా ఇష్టపడ్డాను, ఇప్పుడు కూడా ఇష్టపడుతున్నాను. మా ఆంటీ నన్ను అందరి ముందు పరిచయం చేయడం నాకు ఆనందంగానే ఉంది. కాకపోతే పంట కింద రాయిలా ఆ అమ్మాయి సంగతి ఏంటో నాకు తెలియడం లేదు. తెలియడానికి ఏముందే, ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుందో, ఆ అమ్మాయి పేరేంటో కూడా నీకు చెప్పింది కదా వాడి ఫ్రెండ్. నీ డౌట్ తీరాలంటే డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడేశాయి అంది సాన్య. ఏం సలహా ఇస్తున్నావే? అమ్మో, ఇలాంటివి బయటపడితే ఎంత ప్రమాదమో తెలుసా? నిజంగానే వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటే అంది సల్మా. సల్మా ఇంట్లో నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి ఆమెను ఫాలో చేస్తూనే ఉన్నాడు రంజిత్. అదే బార్ కౌంటర్ దగ్గర సల్మా వెనక కూర్చొని రంజిత్ వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం మొత్తం అంతా విన్నాడు. టీవీలో సల్మాని పదే పదే చూపించడంతో బాగానే గుర్తుపట్టాడు. హే గర్ల్స్, నేను ఒక ఐడియా ఇవ్వనా అని తాగినట్టు తూలుతూ మాట్లాడాడు. తపస్వి పంపిన మెసేజ్ చూడకముందే టీవీలో సల్మాని తన కోడలుగా పరిచయం చేస్తున్న